దేశాధ్యక్షుడి వరకు మదురో ప్రస్థానం ముగిసినట్లేనా? అమెరికా నిర్బంధించినటువంటి నికోలస్ మదురో దాదాపు 12 ఏళ్లుగా వెనిజులా అధ్యక్షుడు కొనసాగుతున్నారు. ఆయన ప్రముఖ వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్కి అత్యంత సన్నిహితుడు. చావేజ్ మరణం తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించినటువంటి మదురో 90వ దశకంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. అదే సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వెనిజులా రాజధాని కార్కాస్లో 1962లో మదురో జన్మించారు. తండ్రి ఓ కార్మిక నాయకుడు. 90ల్లో మదురో బస్ డ్రైవర్గా పనిచేశారు. అదే సమయంలో వామపక్ష రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తదనంతర కాలంలో హ్యూగో చావేజ్కి అత్యంత సన్నిహితుడయ్యారు. 99లో చావేజ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మదురో దశ మారింది. ఆయన కీలక పదవులు లభించాయి. జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. క్యాన్సర్తో 2013లో చావేజ్ మరణించడంతో దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది జరిగినటువంటి ప్రత్యేక అధ్యక్ష ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించి పూర్తిస్థాయి అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఆ తర్వాత మరో 2 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విపక్షాలే కాదు, చాలా దేశాలు కూడా ఆక్షేపించాయి. మదురో పాలనలో వెనిజులా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 2014-17లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగినాయి. ప్రజలు వీధిలోకి వచ్చారు. వాటిని మదురో తీవ్రంగానే చేశారు. వేల మంది పౌరులు నిర్బంధించారు. 2025 జనవరిలో మదురో మూడోసారి దేశాధ్యక్ష పగ్గాలను చేపట్టారు. ఆ ఎన్నికలపైన తీవ్ర దుమారమే రేగింది. మదురోను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది. విపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్నే తాము గుర్తిస్తామని పేర్కొంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలను చేపట్టినప్పటి నుంచి కథ మారింది. మదురోను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి వెనిజులా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని మాదక ద్రవ్యాల అక్రమ వలసదారులు రావడానికి మదురోయే కారణమని నిందించారు. వెనిజులాలోని డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాదులుగా ట్రంప్ ప్రకటించారు. పదవి నుంచి మదురో తప్పుకుంటే దేశం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లే అవకాశం ఆయనకు కల్పిస్తామని ట్రంప్ ప్రతిపాదన కూడా చేశారు. మదురో దీన్ని తిరస్కరించారు. తమ దేశంలో చమురు నిల్వలపై అమెరికా కన్నేసిందంటూ ఆయన ఎదురుదాడి చేశారు. ఆరోపణల ప్రత్యారోపణల మధ్య మదురో నిర్బంధించాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.